మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాగల 48 గంటల్లో 3 అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. మీతో ఎవరూ లేనప్పుడు ఈ వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రాశి జాతకులు ఎన్నో రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఏ విషయాలు అయినా కూడా ఎవరితో పంచుకోలేక లోపలే ఉంచుకొని బాధపడుతున్నారు. అటువంటి వారికి చక్కగా దేవుడి యొక్క కరుణ కటాక్షాలు అయితే పంపించబోతూ ఉన్నాడు అంటూ జ్యోతిష పండితులు సైతం తెలియచేస్తున్నారు. మరొక 48 గంటల్లో ఈ రాశి జాతకులు కొన్ని నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మంచి వార్తలు అయితే అందుతాయి అన్నమాట. మాకు ఉద్యోగం రావడం లేదు, మేము వృత్తిలో ఉన్నాము, కానీ వృత్తిలో తగిన గౌరవం కలగడం లేదు, అనుకున్న పనులు జరగడం లేదు. ఏ సమస్య అయితే ఉందో ఆ యొక్క సమస్య మొత్తం కూడా తీరిపోవాలి అంటే గనక, ఖచ్చితంగా మీకు మంచి జరగాలి అంటే గనక, మరొక 48 గంటల్లో మీ జీవితం మారాలి అన్న 1000 ఏనుగుల బలం మీకు రాబోతుంది. కావున మీ యొక్క గర్జన అందరికీ వినబడబోతూ ఉన్నది. మీ యొక్క మాటకు అందరూ భయపడతారు. అలాగే మీ మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా ఏమిటంటే తొందరపడకూడదు. తొందరపడి ఒక మాట అంటే గనక అది మనసులో పెట్టుకుని వారు మీకు చెడు చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి స్లోగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. ఎవరి ముందు కూడాను పెద్దగా మాట్లాడవద్దు, కొంచెం చిన్నగా మాట్లాడుకోవాలి. ఈ రాశి జాతకులు మీరు ఇప్పుడు ఏమిటంటే గనక చెప్పుకున్నట్లుగా 48 గంటల్లో ఉద్యోగ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చి తీరతాయి. మీరు ఉద్యోగం సర్చ్ లో ఉన్నట్లయితే గనక, ఉద్యోగం కోసం ఎతుకుతూ ఉన్నట్లయితే గనక, ఖచ్చితంగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి అయితే కలగబోతుంది. అంతేకాకుండా ఏదైనా వృత్తి, అలాగే వచ్చేసి ఏదైనా రంగాల్లో ఉంటారు కదండి, పనులు లేక 2 నెలల నుంచి 3 నెలల నుంచి బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలని జీతంతో నెట్టుకొస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి మీకు ఖచ్చితంగా పనులు వస్తాయి, అలసిపోయేంత పనులు వస్తాయి, మంచి వృత్తి కలుగుతుంది. అయితే స్టీల్ పని చేసేవారు కావచ్చు, అలాగే కాకుండా ఏమిటంటే గనక ఏదైనా కట్టె పని చేసేవారు కావచ్చు, లేదా ఏదైనా షాపు పరంగా నడుపుతున్న వారు కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క జీవితం 48 గంటల్లో మార్పు చెందబోతూ ఉన్నది. పట్టిందల్లా మీకు బంగారం కాబోతూ ఉన్నదన్నమాట. మొదటి శుభవార్త. ఇక రెండవది వచ్చేసి ఏమిటంటే గనక, ఆరోగ్య పరంగా మీకు వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి బాధపడుతూ ఉన్నారు, తింటే అరగడం లేదు, అలాగే మీరు ఏమిటంటే బాగా ఇబ్బంది పడుతున్నారు శ్వాస సంబంధిత సమస్యలతో, వారికి ఇబ్బందుల నుంచి బయటపడబోతూ ఉన్నారు. రాహుకేతు ప్రభావాలు చక్కగా ఉండబోతున్నాయి అన్నమాట. ఒక స్థితిగతిలో మీ యొక్క గ్రహ స్థితి చక్కగా మెరుగుపడబోతూ ఉన్నది. గ్రహాలు ఒక స్థితిగతిలోకి వస్తున్నాయి అన్నమాట. కావున ఏమిటంటే గనక మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోయి చక్కగా ఉండబోతుంది. ఇక ఏమిటంటే గనక మీకు ఈ యొక్క నవరాత్రులు వెళ్లిన తర్వాత మాత్రం ఆరోగ్యం గురించి ఇక అస్సలు డోకా ఉండదు అన్నమాట. ఆరోగ్యపరంగా ఎలాంటి టెన్షన్స్ అనేవి అనుభవించాల్సిన అవసరమైతే ఈ రాశి జాతకులకు ఉండదు. రానున్న 48 గంటల్లో మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. అలాగే మెడలు గుంజడం లాంటివి కావచ్చు, లేకపోతే గనక నడుముకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఇవి అన్ని కూడా తీరబోతున్నాయి. మీ యొక్క గ్రహస్థితి ప్రకారం ఇలా జరగబోతుంది. గుర్తు పెట్టుకోండి, వీలున్నంత వరకు కూడాను స్తోమతకు తగ్గట్లుగా ఎదుటి వారికి దానం చేయండి. అది ఏ రూపంలో అయినా కూడాను దానం చేయడం రీత్యా మీకు మంచి స్థితిగతులు సంప్రాప్తిస్తాయి. మీరు చేసే దానము ఖచ్చితంగా భగవంతునికి చేరుకుంటుంది. వీలున్నంత వరకు కూడాను దానం చేయండి. ఇలా డబ్బును దానం చేయాలని రూల్ ఏమీ లేదండి. ధనాన్ని కాకుండా ఇంకా ఏదైనా సరే దానంగా ఇవ్వచ్చు. ఏమి దానం చేసినా కూడా శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఇక ఆ తర్వాత ఏమిటంటే గనక, ఎవరినైనా సరే అండి, మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో, లవ్ అఫైర్ నడుస్తూ ఉండవచ్చు, లేకపోతే గనక ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాము, అబ్బాయిని ఇప్పటి వరకు కూడా ఇష్టపడుతున్నాము, కానీ వారు ఏమీ సమాధానం
మాకు చెప్పడం లేదంటూ బాధపడేవారు ఉన్నారు కదండి. అలాంటి వారి యొక్క ప్రేమ అనేది సక్సెస్ కాబోతుంది. చక్కగా ఏమిటంటే గనక ఆ యొక్క అమ్మాయి మీకు ఎస్ చెప్పబోతుంది. ప్రేమించిన వ్యక్తి పరంగా ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ప్రేమ పరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తం కూడా రానున్న 48 గంటల్లో తీరి చక్కగా ఉండబోతూ ఉన్నది. అయితే 2 వార్తలు అయితే రానున్న 48 గంటల్లో వినబోతున్నారు. వారి యొక్క ప్రేమను మీకు చెప్పరు. కాకపోతే ఏమిటంటే గనక ఎవరి ద్వారా అయినా కూడా తెలియపరుస్తారు. 48 గంటల్లో ఈ వార్త మీకు తెలుస్తుంది. అలాగే వచ్చేసి మీరు ఈ వార్త విని ఎగిరి గంతిస్తారు. ఇక భార్య భర్తల పరంగా కూడా విభేదాలు ఉన్నా, చిన్న చిన్నవి ఏమైనా ఉంటే గనక గొడవలు పడ్డా సరేనండి, ఈ యొక్క 48 గంటల్లో మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు మిమ్మల్ని అర్థం చేసుకుని క్షమించమని అడగడం జరుగుతుంది. ఇవన్నీ రానున్న 48 గంటల్లో జరుగుతాయని మనం చెప్పుకోదగ్గ విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటూ ఉంటారు కదండి. మీ రాశిని బట్టి మాత్రము మీరు ఖచ్చితంగా బాగుండాలంటే గనక, ఇంకా శుభవార్తలు వినాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.